విత్ సిఎం టుడే నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వేడివేడి చర్చలకు అనూహ్య మలుపులకు నిలయం. కానీ గత కొన్ని గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జాతీయ స్థాయిలో కూడా ఒక వార్త దావాలనాంలా వ్యాపించింది. మాజీ మంత్రి సంచలనాలకు మారుపేరుగా గాంచినటువంటి కొడాలి నాని అరెస్ట్. ఆయనని అరెస్ట్ చేశారు ఇవాళ. అవును, మీరు విన్నది నిజమే. కోల్కతా ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ అరెస్ట్ ను ధృవీకరించినట్లుగా వార్తలు పోరెత్తాయి. సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో, వెబ్సైట్లలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజమేంటి? కొడాలి నాని నిజంగానే అరెస్ట్ అయ్యారా? ఏపీ పోలీసులు దీనిపై ఏమంటున్నారు? ఈ అరెస్ట్ వదంతులు ఎందుకు పుట్టాయి? దీని వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఉత్కంఠను రేపిన ఒక కీలక పరిణామం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గత రాత్రి నుంచే కొడాలి నాని అరెస్టు గురించి గుసగుసలు మొదలయ్యాయి. కానీ ఈ ఉదయం నుంచి వార్తలు మరింత ఊపందుకున్నాయి. కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్టులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనపై రాష్ట్రంలో అనేక కేసులు నమోదైన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని విస్తృత ప్రచారం జరిగింది. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అంటే ఒక పెద్ద సంచలనం. అది కూడా మాజీ మంత్రి, అధికార పార్టీకి కరుడుగట్టిన ప్రత్యర్థిగా మారిన కొడాలి నాని లాంటి వ్యక్తి అరెస్ట్ అంటే ఊహించగలమా? అందుకే ఈ వార్తలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రజలు, మీడియా, రాజకీయ పార్టీలు అందరూ ఈ వార్తలను నిశితంగా గమనిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే కొడాలి నాని అరెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ కూడా అవడం మొదలుపెట్టాయి. మరి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ఈ వార్తలను బ్రేకింగ్ న్యూస్ గా ప్రచారం చేశాయి. ఈ ప్రచారానికి ప్రధాన కారణం కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్ లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వడమే. అవును, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు, ముఖ్యంగా కొన్ని వర్గాలపై చేసిన కామెంట్ల పట్ల పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. లుకౌట్ నోటీసులు అంటే ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లిపోకుండా నిరోధించడానికి విమానాశ్రయాలు, ఇతర సరిహద్దులు అధికారులకు ఇచ్చే సమాచారం అన్నమాట. ఈ నోటీసులు ఉన్నందువల్లే ఆయనను కోల్కతా ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు మరింత బలంగా చేకూర్చాయి. అయితే ఈ ఉత్కంఠకు ప్రచారానికి కొద్దిసేపటికే తెరపడింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కొడాలి నాని అరెస్టు నిరాధారమని ఏపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వారు స్పష్టంగా కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారణమైనవే అని చెప్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం లేదని కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని కూడా వారు వెల్లడించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు, వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. పోలీసులు చేసిన ఈ ప్రకటనతో కొడాలి నాని అరెస్ట్ వార్త కేవలం పుకారు మాత్రమేనని స్పష్టమైంది. సాధారణంగా ఒక ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా లేదా మీడియా సమావేశం ద్వారా సమాచారం ఇస్తారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కానీ కొడాలి నాని విషయంలో అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. పైగా పోలీసులే స్వయంగా ఖండించారు. దీంతో ఈ వార్తల వెనుక ఉన్న వాస్తవం ఏమిటో అందరికీ అర్థమైంది. పోలీసులు కొడాలి నాని అరెస్టును ఖండించినప్పటికీ ఆయనపై పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఆయన చేసిన తీవ్రమైన విమర్శలు, ఆరోపణలకు సంబంధించినవి. రాజకీయాల విమర్శలు సర్వసాధారణమే అయినప్పటికీ కొన్నిసార్లు అవి వ్యక్తిగత దూషణలకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దారితీస్తున్నప్పుడు చట్టపరమైన చర్యలకు ఆస్కారం ఉంటుంది. కొడాలి నాని విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఆయన అధికారిక పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అధికారిక పార్టీపై చేసిన విమర్శలు, ఇలా వివిధ సమయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కొన్ని సందర్భాల్లో మతపరమైన, కులపరమైన సున్నితమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే కేసులు నమోదయ్యాయి. ఇవి కేసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక లూకౌట్ నోటీసుల విషయానికి వస్తే, పోలీసులు కొడాలి నాని అరెస్ట్ ను నిరాధారమని చెప్పినప్పటికీ లుకౌట్ నోటీసులు జారీ చేశారన్న ప్రచారాన్ని మాత్రం పూర్తిగా ఖండించలేదు. ఒక వ్యక్తిపై తీవ్రమైన కేసులు నమోదైనప్పుడు వారు విదేశాలకు పారిపోకుండా లేదా దర్యాప్తుకు సహకరించకుండా తప్పించుకోకుండా ఉండేందుకే లుకౌట్ నోటీసులు జారీ చేయడం సాధారణమే. ఒకవేళ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు నిజంగానే జారీ అయి ఉంటే అది చట్టపరమైన ప్రక్రియ భాగంగా అవుతుంది. అయితే దీనిపై కూడా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇక కొడాలి నాని అరెస్టు వదంతులు కేవలం వార్తలకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక తీవ్రమైన రాజకీయ కోణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇలాంటి సమయంలో ఒక మాజీ మంత్రి, ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న నేత అరెస్ట్ అయ్యారన్న వార్త సహజంగానే రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈ వార్తలు ఎలా పుట్టాయి, దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీనిని అధికార పార్టీ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను మానసికంగా దెబ్బతీయడానికి, వారిలో భయోందోళనను సృష్టించడానికే ఇలాంటి వదంతులను ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు. మరికొందరు దీనిని ప్రతిపక్ష పార్టీల కదలికలను గమనించడానికి లేదా ప్రజల్లో చర్చను రేకెత్తించడానికి చేసిన ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వదంతులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిరాధారమైన వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయి. మీడియా, సోషల్ మీడియా కూడా వార్తలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తప్పుడు సమాచారం సమాజంలో అశాంతిని సృష్టించే అవకాశం ఉంటుంది. మొత్తంలో కొడాలి నాని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కొడాలి నాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పేరు. ఆయన ప్రసంగాలు, విమర్శలు చాలా తీవ్రంగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటాయి. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న కొడాలి నాని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఒకరిగా మారారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. మీడియా సమావేశంలో ఆయన చేసే వ్యాఖ్యలు తరచుగా వార్తల్లో నిలిచేవి. రాజకీయ శైలిని కొందరు విమర్శించినప్పటికీ ఆయనకు ఒక బలమైన ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతలో ఆయన ధైర్యంగా సూటిగా మాట్లాడే తీరుని ఇష్టపడేవారు కూడా ఉన్నారు. అయితే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు కొన్నిసార్లు పార్టీకి ఇబ్బందికరంగా మారిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కొడాలి నాని అధికార పార్టీపై అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసులు నమోదవడం, లుకౌట్ నోటీసులు, అరెస్టు వదంతులు వంటి వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా కొడాలి నాని అరెస్టు వార్తలు ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్నపాటి కలకలాన్ని సృష్టించాయి. అయితే ఏపీ పోలీసులు ఇచ్చిన స్పష్టమైన ప్రకటనతో ఈ వదంతులకు తెరపడింది. కానీ ఈ సంఘటన మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిది, సోషల్ మీడియాలో కొన్ని వార్తా సంస్థలు వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకూడదు. అధికారిక ప్రకటనలు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చే సమాచారం కోసం వేచి చూడాలి. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనమైనటువంటి వార్తలు చోటు చేసుకుంటాయో అనే అంశాలను కూడా మనం పరిశీలించినట్లయితే, ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మా ఛానల్. Thank you so much.